యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు తెలంగాణకు మొట్టమొదటి ఫ్లోరైడ్ రైతు నీటిని అందించిన సుజలదాత అభినవ్ వివేకానంద యువజన సంఘాల వారధి భువనగిరి ముద్దుబిడ్డ స్వర్గీయ జుట్ట బాలకృష్ణారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఈ నెల 12న భువనగిరిలో అమరవీరుల స్తూపం పక్కన ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వద్ద భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జుట్ట బాలకృష్ణారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతుందని జిల్లా మైనారిటీ సెల్ నాయకులు జుట్ట అభిమాని మహమ్మద్ రాహూఫ్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బడుగు సత్యనారాయణ, కంకల కృష్ణయ్య, అలాగే చిలుగూరి సత్తిరెడ్డి, శ్రీను, సాయిని యాదగిరి, కొండూరు సత్తయ్య, బత్తిని రావి, శీలం స్వామి అందరూ కలిసి విగ్రహావిష్కరణ పోస్టర్ను విడుదల చేశారు. మన జుట్ట బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుండి 20 సంవత్సరాలు ఎప్పుడైతే తెలంగాణ సాంస్కృతిక సమస్యలను తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డాయో వారిని అన్నింటినీ పరిచయం చేసుకుంటూ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రస్తా రోగులు కావచ్చు, దీక్షలు కావచ్చు, రోడ్డు రోగులు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, పిండాన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ అన్ని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జుట్ట బాలకృష్ణారెడ్డి గారు ఎంతో తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో ఉండి కృషి చేసి ఆ కృషిని అనివార్య కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేక బాలకృష్ణారెడ్డి గారు చనిపోవడం ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఎంతో నష్టం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా 12వ తారీఖు 4 గంటలకు శుభ ఆవిష్కరణ ఉన్నది కాబట్టి, విగ్రహ ఆవిష్కరణ ఉన్నది కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి అందరికీ దయచేసి పాల్గొంటూ కోరుచున్నాం. అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి, ఈ 3 మార్గాలను ఎంచుకొని 3 మార్గాల ద్వారా కూడా ఒకటి తెలంగాణ సంస్కృతి దేశవ్యాప్తంగా సాధించాడు, దేశవ్యాప్తంగా తీసుకుపోయాడు. రెండవది అభివృద్ధి, 3 కాలువలు పునాదిగాని కాలువ, సులాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, మూసీ కన్వెన్షన్, మూసీ తాగునీరుకు అభివృద్ధి కావాలని తప్పించి లాస్ట్కు 13 ఫిల్టర్ పెట్టింది. ఆయన చేసిన ఆశయాలని మన సారు ఎమ్మెల్యే గారు కొనసాగించారు. అందుకే మూసీ అనే సమస్యని రాష్ట్రంలో ఒక ఏజెండాగా నిలబెట్టిండు కాబట్టి సార్కి అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే అన్నగారు ఆశయాన్ని కొనసాగించినట్టే కాబట్టి ఈయన విగ్రహం భువనగిరిలో పెట్టాలని సారు కూడా చెప్పిండు. సారే విగ్రహానికి దాత కాబట్టి ఈ విగ్రహం 12వ తారీఖు ఆదివారం నాడు 4:30 అనిల్ రెడ్డి గారే ఈ విగ్రహం దాత. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇదంతా. కాబట్టి ఆదివారం సాయంత్రం 4 భువనగిరిలో విగ్రహావిష్కరణ జరుగుతున్నది. వాటికి రైతంగా అతీతంగా అందరూ పాల్గొని నివాళులు అర్పించాలని కోరుతున్నాను.